ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఈ విధంగా రక్షణ వాక్య కార్యక్రమంలో ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడు సిద్ధపాటు చేసిన సమయాన్ని బట్టి గాను దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈరోజు మన రక్షణ వాక్య కార్యక్రమంలోకి ధ్యానించుకోబోయే ముందుగా నేను కొన్ని మాటలు మీకు తెలియజేయాలని, దేవుడు ఈ యొక్క మాటలను తెలియజేసే క్రమంలో మీ అందరూ కూడా గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ మాటలు అని మనం చూసుకున్నట్టయితే, నేటి దినాలలో మన క్రైస్తవ సమాజంలో కానీ క్రైస్తవ బోధనలో కానీ మనము ఎన్నో రకాలుగా ఎన్నో మాదిరిలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదు ప్రత్యక్షంగా అనేకమైనటువంటి దైవజనుల చేత మనం మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదించబడినవి, దీవించబడినవి. అయినప్పటికీ కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనకి దేవుడు ఇచ్చినటువంటి, మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవుని యొక్క మాటలను యథార్థంగా, అదేవిధంగా సత్యవాక్కులను బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయంలో ప్రతి వచనంలో యథార్థంగా జరిగిన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ అనుసారముగా జరిగే బోధలను మీరందరూ కూడా మీ కుటుంబాలలోని, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా ముఖ్యమైనది మరియు ప్రధానమైనదని మీరందరూ కూడా గ్రహించాలని నా యొక్క తపన, అదేవిధంగా నా యొక్క ఆలోచన. మరి ఈ క్రమంలోనే మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి ప్రారంభించి ప్రతి అధ్యాయాన్ని మనము చదువుకొని కొన్ని ముఖ్యమైన అంశాలను బైబిల్ వాక్యానుసారంగా మనం ధ్యానించుకొని మనము దేవుని కృప పొందుటకు, మనము అనేకమైన విషయాలను కూడా ఇతరులకు తెలియజేసే క్రమంలో మీరందరి సహాయంతో నేను రక్షణ వాక్య కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుటకు మీరందరూ ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి కానీ మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ క్రమంలో నిత్య సత్యమైన మాటలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి బోధన విషయాల్లో కానీ, ఆయన ప్రవచన నెరవేర్పు విషయాలకు సంబంధించి కానీ యథార్థమైన విషయాలు తెలియాలంటే వాక్యమును మనకు బలంగా తెలియాలి. వాక్యము మనకు తెలియకుండా, వాక్యము మన హృదయంలో స్థిరపరచుకోకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలను పరిపూర్ణంగా మనం ధ్యానించుకున్నట్లయితే మనము వినేటువంటి బోధనలో అక్కడ స్పష్టత లేదు, ఎక్కడ స్పష్టత ఉంది అనే జ్ఞానాన్ని మనం కలగాలంటే ముందుగా మన ఒక వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధ గ్రంథం మీద సంపూర్ణమైనటువంటి అవగాహనాన్ని మనమందరము కలిగి ఉండాలని దేవుడి యొక్క గొప్ప ఆలోచన. మరి ఈ ఆలోచనతో పాటు దేవుడు మన అందరి చేతులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టడం జరిగింది. మరి క్రైస్తవుడుగా మన యొక్క జీవితాలలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా ఒక 30 నిమిషాలు సమయం ఉన్నట్టయితే ఒక గంట సేపు ఒక 3 అధ్యాయాలు పాత నిబంధనలోని, ఒక 2 అధ్యాయాలు క్రొత్త నిబంధనలో నిత్యము కూడా ఒక 60 నిమిషాల పాటు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం వాక్యానుసారంగా స్థిరపడుటకు, వాక్యానుసారంగా మన యొక్క జీవిత ప్రణాళికలు నడుచుకున్నటకు మనకి ఇది ఎంతగానో మనల్ని అభివృద్ధిలో నడిపించే క్రమంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సూచిక క్రియగా మనకి ఉంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము నిత్యము కూడా ధ్యానించుకోవడం, మన యొక్క ఆజ్ఞల్లో ధర్మశాస్త్రమంద విషయాలు కానీ మన సమస్త విషయాలు కానీ మనము తెలుసుకోవడంలో మనమందరము కూడా ముందుండాలనేది నా యొక్క ఆలోచన. మరి ఈ క్రమంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము అనేకమైన విషయాలు మనం ధ్యానించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లోకా సువార్త 10వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 42 వచనాలు 4 భాగాలు చొప్పున మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం ముందుగా చూసుకుంటే ఈ యొక్క 4 భాగాలు 42 వచనాల యొక్క తాత్పర్యం ముందుగా మనం తెలుసుకున్నట్టయితే, మొదటగా చూస్తే 1 నుంచి 24 వచనాల్లో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు 75 మంది శిష్యులను ఏర్పరచుకున్నటువంటి విషయాల గురించి ఈ యొక్క 1 నుంచి 24 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 25 నుంచి 28 వచనాల్లో
నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే ఏంటి అనే ఒక విషయం మీద జరిగినటువంటి సంభాషణలో ప్రభుని యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటల గురించి పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మనం 3వ భాగంలో మనం చూసుకున్నట్టయితే 29 నుంచి 37 వచనాల్లో మంచి సమరయుడు గురించి ఉపమానం రీతిగా ప్రభుని యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఉపమానాన్ని గురించి పొందుపరచడం జరిగింది. చివరగా 4వ భాగంగా చూస్తే 38 నుంచి 42 వచనాల్లో మార్తా మరియలు ఇంటికి ప్రభుని యేసుక్రీస్తుల వారు వెళ్ళుట అనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు వారిద్దరిని ఉద్దేశించి చెప్పిన మాటల గురించి ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈరోజు ఈ యొక్క 42 వచనాల్లో మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము, 4వ భాగము ఉన్నటువంటి వీటిల్లోని మనము కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు అనగా ప్రభుని యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి కొన్ని ముఖ్యమైన మాటలు మనము ధ్యానించుకుందాం. మరి ముందుగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి 24 వచనాల్లో మనం చూస్తే ప్రభుని యేసుక్రీస్తుల వారు ఒక 75 మంది శిష్యులను ఏర్పరచుకోవడం జరిగింది. సువార్త భారాన్ని ఇతరులకు అనేకులకు తెలియాలన్న క్రమంలోని ఒక 70 మంది శిష్యులను ఏర్పరచుకోవడం, వారిని ఇద్దరిద్దరుగా ముందుగా వారిని కొన్ని ప్రదేశాలకు పంపించడము, ఈ మాదిరిగా ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ఎన్నిక చేయబడిన 12 మంది శిష్యులకు ఏ యొక్క సూచనలు అయితే, ఏ యొక్క విషయాలను అయితే ముందుగా తెలియచేయడం జరిగిందో అదే మాదిరిగా ఏర్పరచుకున్నటువంటి 70 మంది శిష్యులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క సూచనలను, సువార్తకు వెళ్ళేటప్పుడు జరగవలసిన సూచనలను, వారు పాటించాల్సిన నియమాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు వీరికి కూడా తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా వారు ఈ యొక్క సూచనల ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా వారు వెళ్ళి నడుచుకొని వారు సువార్తలో వారు చేసినట్టు గొప్ప అద్భుత కార్యాలు కూడా తిరిగి మరలా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియచేయడం జరిగింది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. మరి వీటిని వాక్యానుసారంగా మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మొదటి వచనం 10వ అధ్యాయంలో, అటు తర్వాత ప్రభువు 75 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఎవరినైతే 75 మందిని ముందుగా అనుకుని వారిని సెలెక్ట్ చేయడం జరిగిందో వారిని ఇద్దరిద్దరుగా పంపించడం జరిగింది. దేని నిమిత్తం పంపించడం జరిగింది అనేది ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే ఇక్కడ పంపినప్పుడు వారితో ఇట్లను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపి వేడుకొనుడి. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరిద్దరు చొప్పున అక్కడ ఉన్న శిష్యులను పంపించడం జరిగింది. వారు వెళ్ళేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట వారికి తెలియచేయడం జరిగింది. ఏంటి అంటే, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియజేయడం జరిగింది. ఇందులో ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిన ఒక చిన్న మాటే, కానీ ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే, సువార్త భారాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఒక మాదిరైన విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే 5వ వచనంలో, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. కుశల ప్రశ్నలు అడగదు. తోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగొద్దారంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారు అభిషేకించబడి రక్షణ పొందినటువంటి వ్యక్తులు వారి యొక్క అభిషేకము ఆ యొక్క మార్గాల్లో వెళుతున్నప్పుడు ఆ యొక్క శ్రమలు కానీ ఆ యొక్క శోధన లేకుండా, దురాత్మలు అనేవి లేకుండా వారు నేరుగా ఏ గృహానికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ గృహానికి వెళ్ళి వారికి సమాధానము తెలియజేయాలనే ఒక క్రమంలోని అక్కడ ఉన్నటువంటి మార్గం మధ్యలో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పబడినటువంటి మాటను నేటి సమాజంలోని అనేక ప్రదేశాల్లోని సువార్త భారాన్ని కలిగి వెళుతున్నప్పుడు ఆ యొక్క ప్రదేశాల్లో ఎక్కడ మనం మాట్లాడాలనేది దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తర్వాత ఆ గృహాలకు మనం వెళ్ళాలనే మాటలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత శిష్యులకు ఏ మాదిరిగా అయితే చెప్పడం జరిగిందో అదే మాదిరిగా శిష్యులు కూడా ఏదైనా ఒక గృహానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సమాధానము కలుగునని ఒక మాట ముందుగా చెప్పాలని చెప్పడం. అదే మత్తయి సువార్తలో కూడా 9వ అధ్యాయంలో మనం చూసినట్టే శుభమని చెప్పండి అని చెప్పడం జరగడం. ఆ తర్వాత
ఆ ఇంట్లో వారికి సమాధానము పరిశుద్ధారు రక్షణ పొంది దేవుని యందు విశ్వాసం కలిగిన వారి కుటుంబం అయినట్లయితే వారికి సమాధానము కలుగుతని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్పిన విధంగా వారు దానిని ఆచరించడము. ఒకవేళ మీరు ఏదైనా ఒక పట్టణంకి వెళ్ళినప్పుడు ఆ గృహాల్లో ఆశీర్వదించబడి మిమ్మల్ని ఆదరించిన వారు మీకు ఏదైనా పెట్టినట్లయితే అక్కడ వారి దగ్గర మీరు దాన్ని సంతోషంగా తీసుకోండి అని చెప్పడంతో పాటు, ఒకవేళ మీరు ఏ పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పట్టణాల్లో మిమ్మల్ని నిరాకరించినట్లయితే అక్కడ కూడా మీరు వెళ్ళి దేవుని రాజ్యము సువార్త గురించి మీరు తెలియజేయండి, అక్కడ మీ పాదధూళిని కూడా మీరు విడిచిపెట్టండి. ఎందుకనంటే సొదొమ గొమొరాలకు పట్టినటువంటి పరిస్థితే దేవుని రాకడ, రెండవ రాకడ సమీపంలో వారికి కూడా అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి యొక్క ఏదైతే వారికి పాదధూళిని నిదర్శనంగా అక్కడ తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట తెలియజేయడం జరుగుతుంది. అయ్యో కొరేజేనా, అయ్యో బెత్సయదా, మీ మధ్య చేయబడిన అద్భుతములను తూరు సీదోను పట్టణములలో చేయబడిన పట్టణంలో వారు పూర్వము గోనెపెట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనస్సు పొంది ఇందురు. ఈ మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా ఈ యొక్క శిష్యులకు ఏదైతే 75 మంది శిష్యులను ఉద్దేశించి చెప్తున్న మాటల క్రమం ఈ 24 వచనాల్లో మనము గమనించాలి. ఆ తర్వాత 16వ వచనంలో మనం చూస్తే, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును అనేను. ఇది స్వయాన ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు తెలియజేసినటువంటి ఒక మాట. ఈ మాటను కూడా ఇక్కడ పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే అక్కడ 17వ వచనం నుంచి కొనసాగింపుగా ఆ 75 మంది శిష్యులు చేసినటువంటి దేవుని నామాన వారు చేసినట్టు గొప్ప స్వస్థతలు కానీ ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అవి ఏ మాదిరిగా అయితే వీటిని విడిచిపెట్టి పోయిన క్రమం విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియజేసి వారు సంతోషిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క శిష్యులకు తెలియజేసినటువంటి మాటలు ఏంటి అనేది మనం చూసినట్టయితే అక్కడ ఆ 75 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచును అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అంటే ఏంటి సాతాను ఆకాశము నుండి మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అంటే, ఏదైతే శిష్యులు ఆ యొక్క ప్రదేశాలలోని వారు పరిశుద్ధాత్మ ద్వారా దెయ్యములు అంటే అక్కడ ఉన్న సాతానుని ఏ మాదిరిగా వారు అనేక మంది ప్రార్థనలు చేస్తూ అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థత పరుస్తున్న ఆ క్రమము అక్కడ మెరుపు వలె వారు సాతానట పడిపోవడం అనేది జరుగుతుంది అనేది అక్కడ ఒక పోలికగా ప్రభువైన యేసుక్రీస్తులో సాతాన్ని అక్కడ దేంతో పోల్చి మనకు చెప్పడం జరిగింది అని అంటే, మనం చూస్తే ఆకాశం నుండి మెరుపు వలె పడుట చూచితిని అని చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట, మీరు దెయ్యాలను వెళ్ళగొట్టారని మీరు సంతోషపడుచున్నారే, కానీ దానికన్నా ముఖ్యమైనది మీ పేరు అక్కడ మనకు రాసినట్టు మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి సంతోషించని వారితో చెప్పాను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసిన గొప్ప క్రియలను ఉద్దేశించి వారి యొక్క పేర్లను పరలోకమందు రాయబడినని వారికి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇంకా ఈ యొక్క 24 వచనాల్లో దేవుడు స్వయంగా తండ్రితో ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క మాట్లాడిన మాటలు కూడా మనల్ని ఎంతో ప్రేరణ కలుగు చేస్తాయి. ఏంటి ఆ మాటలు అనేది చూస్తే మనకి ఇక్కడ కేవలం 21వ వచనంలో 22వ వచనంలో మనం చూస్తే చాలా ఎక్స్క్లూజివ్గా తండ్రి అయినటువంటి యెహోవా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవన్నీ నేను స్తుతించుచున్నాను. తండ్రి కేవలం జ్ఞానులకు, వివేకులు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశులకే కాకుండా పసిబాలుల వంటి వారంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో కొంతమంది వారు చదువులేని వారు జాలర్లు, కొంతమంది సుంకర్లు, ఇటువంటి వారికి కూడా ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని వారికి కలుగు చేసి ఉన్నామని వారిని పసి బాలులతో పోల్చడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అలా మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక స్టేట్మెంట్ మనకు తెలియజేయడం జరిగింది. ఏంటి ఆ స్టేట్మెంట్ మనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవ్వడు ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించనో వాడును తప్ప మరెవ్వడును ఎరగడని చెప్పాను.
హల్లెలూయా. ఈ యొక్క మాట మన హృదయాల్లో మనం స్థిరపరచుకున్నట్లయితే తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క శిష్యులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, చివరగా అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను. ఏకాంతంతో వారితో అనేను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాటలు ఎప్పుడు అన్నారంటే, వారందరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క 1 నుంచి 24 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 70 మంది శిష్యుల యొక్క ప్రణాళికను, వారి యొక్క చేసిన గొప్ప అద్భుత విషయాల గురించి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 25 నుంచి 28 నిత్య జీవమునకు వారసుడు ఎవరు అంటే, ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇద్దరికి మధ్య జరిగినటువంటి కొన్ని మాటలు. ఎందుకంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాలని ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల పట్ల అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత స్పష్టంగా ఆ వ్యక్తికి సమాధానం చెప్పారు అనేది ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ వచనం చూస్తే అక్కడ 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడకునకు నేనేమి చేయవాలని ఆయనను శోధించుచు అడిగాను. ఎలాంటి అడిగాడట? శోధించుచు అడిగాను. అందుకు ఆయన అంటే ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఏమైంది రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగుగా, అప్పుడు ఎవరైతే అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అక్కడ చెప్పినటువంటి మాట, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో పాటు నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పబడి ఉన్నది కదా ప్రభువా అని చెప్పినప్పుడు, సరే నువ్వు ఖచ్చితంగా మంచిగా ఉత్తరం ఇచ్చితేవి, నువ్వు దాన్ని కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి, నువ్వు చెయ్యు ఆ రకమైన మాదిరిగా అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క వ్యక్తి అతను ఏం మాట్లాడాడంటే, అక్కడ మనం చూస్తే అక్కడ మనము అందుకే ఏ సిట్లో ఒక మనుషుడు అక్కడ మనం చూసినట్టయితే అక్కడ అలాగూ చేయము అప్పుడు జీవించదని అతనితో చెప్పును. అయితే తాను నీతిమంతుడు అయినట్టు 29వ వచనం చూస్తే, అయితే తాను నీతిమంతుడైనట్టు కొనగోరి అతడు అవును గాని ప్రభువా నా పొరుగువాడు ఎవడని అడుగుగా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినటువంటి సమాధానం మనం చూసినట్టయితే 29 నుంచి 37 వచనాల్లో అక్కడ మనం 3వ భాగంగా ఒక సమరయుడు, మంచి సమరయుడు ఉపమానం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ యొక్క ఉపమానం అని మనం చూసినట్టయితే అక్కడ అందుకు యేసు ఇట్లనను, ఒక మనుష్యుడు అంటే ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతికి చిక్కడము జరిగింది. ఏదైతే ఆ దొంగల చేతికి చిక్కినప్పుడు వారు ఆ యొక్క వ్యక్తిని గాయపరిచి ఆ వ్యక్తిని కొట్టడం జరిగింది. త్రోవలో కొన ఊపిరితో పడివేయడం జరిగింది. ఈ కొన ఊపిరితో పడిపోయినటువంటి ఈ వ్యక్తిని ఆ యొక్క క్రమంలో అక్కడ ఒక యాజకుడు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ త్రోవ పక్కన పడిన వ్యక్తిని చూసి ఏమీ స్పందించలేదు. ఆ తర్వాత మరొక లేవీయుడు ఒకడు, అంటే యాజకత్వం చేసినటువంటి వారి కుటుంబాలను చూసిన లేవీయుడు కూడా ఒకడు వారిని అక్కడ పడిపోయి ఉన్నటువంటి కొన ఊపిరితో వ్యక్తిని కూడా చూసి ఏమీ స్పందించలేదు. కానీ అక్కడ సమరయుడు అంటే అంటరాని వాడు యూదులలోని సమరయుడిని చూసి ఏలనగా ఉండేటువంటి ఒక సమరయుడు మాత్రం ఏం చేశాడనేది ఎక్స్క్లూజివ్గా మంచి సమరయుడు అనే ఒక ఉపమానాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏంటనేది మనం చూసుకుంటే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూటకూలువానికి ఇట్టి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. ఆ యొక్క వ్యక్తిని పరామర్శించడంతో పాటు తిరిగి మరలా ఆ పూటకొని వాళ్ళకి కొంత రుసుమును కూడా చెల్లిస్తారని చెప్పి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని రక్షించిన ఒక విషయాన్ని బట్టుగాను అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా చెప్పినటువంటి మాట ఏంటనేది మనం చూసినట్టయితే, అది నీకు కాగా దొంగల చేతుల్లో చిక్కిన వాడిని ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుతున్నదని యేసు అడగగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమడిగారనంటే, దొంగల చేతుల్లో చిక్కిన వానికి
ఈ ముగ్గురిలో ఎవరైతే మొదటగా యాజకుడు, ఆ తర్వాత లేవి, ఆ తర్వాత వచ్చినటువంటి సమరయులు, వీరి ముగ్గురులోని నీకు ఎవరు తోచుతున్నారు అని అడిగినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రపు అతడు అనగా ఎవరంటే అక్కడ ఆ ధర్మశాస్త్రపు దేశకుడు అతని మీద జాలిపడిన వాడే నేను ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పినట్టే అతని మీద ఎవరైతే జాలిపడారో ఆయనే ప్రభు అని చెప్పడం జరిగింది. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగే చెయ్యమని అతనితో చెప్పాను. ఏదైతే ఈ యొక్క ఉపమానము సమరయుని ఒక ఉపమానం వల్ల ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మన సంఘంలోనే కానీ మన యొక్క ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కానీ మనము ఎక్కడైతే మన ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల్లో కానీ కుటుంబాలలో కానీ ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను ఆశీర్వదించబడి నిన్ను బలపరచబడి నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించే క్రమంలో సమస్యతో బాధపడుతున్న వారు, రోడ్ల మీద కానీ సమస్యతో బాధపడిన వారిని కానీ ప్రమాదవశాత్తు ఎవరైనా మనము చూసినప్పుడు తప్పకుండా మనము దాన్ని నిష్క్రమించకుండా క్రైస్తవుడుగా నువ్వు దానిని ఖచ్చితంగా సేవా రూపంలో చేసినట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుతావు. ఈ యొక్క మంచి సమరుడి ఉపమానం ద్వారా సేవా మార్గాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుతారనేది ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, చివరగా మనం చూసినట్టయితే 38 నుంచి 42 వచనాల్లోని మార్తా మరియలకు సంబంధించినటువంటి దేవుడు ఆశీర్వాదం ఏ మాదిరిగా ఉన్నదనేది విషయాలను ఇక్కడ పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మనం ఇక్కడ గమనించినట్టయితే ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణమై వచ్చి అక్కడ ఉన్నటువంటి మార్తను ఒక స్త్రీ ఆయనను ఇంటికి చేర్చుకును. ఆమెకు మరియాను సహోదరై ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచును. ఏదైతే ఇద్దరు స్త్రీలు మార్తా మరియా వీరిద్దరూ కూడా సహోదరులు, వీరులో ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదము దగ్గర కూర్చుని వింటున్నప్పుడు ఆమె మార్తా ఆ యొక్క పనిలో నిమగ్నమైపోయి విస్తారమైన పని కలిగి ఉండడం వల్ల ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడారు, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అని. ఏదైతే మార్తా చాలా క్లోజెస్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాట్లాడినటువంటి మాటలు అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పుడు ప్రభువు ఏ రకంగా స్పందించారనంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ ఉత్తమమైనది ఏంటి అనేది అంటే యేసు ప్రభువులు పాదముల దగ్గర కూర్చుని ఆమె వింటున్నటువంటి మాటలు, ఆ యొక్క బోధ విషయాల పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టమైనటువంటి ఒక సూచనను అక్కడ వారికి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్లారా, మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేసినటువంటి ఈరోజు ఈ యొక్క మాటలలో మనము గమనించినట్లయితే మొట్టమొదటగా శిష్యులు వారి యొక్క జీవిత సువార్త ప్రయాణంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయాల పట్ల కానీ వారు అవలంబించాల్సినటువంటి విషయాల పట్ల ప్రభువైన యేసుక్రీస్తులో ఇచ్చిన డైరెక్షన్తో పాటు మరలా అక్కడ మనం చూస్తే ఒక మంచి సమరయుడు సేవా మార్గాన్ని దేవుడు చూపినటువంటి మార్గంలో సేవా మార్గం అనేది ఈ యొక్క మార్గంలో ఎవరైనా సరే వాక్యానుసారంగా కలిగి ఉండి సేవ చేసే ప్రతి వ్యక్తి కానీ ప్రతి సంఘము కానీ దేవుడు బహుగా ఆశీర్వదించడం జరుగుతుందని ఈ యొక్క విషయంతో పాటు చివరగా వాక్యానుసారముగా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యమును మనమందరము కూడా మనము ఖచ్చితంగా వినాలి, తెలుసుకోవాలి అనేది మార్తా మరియలు వారి మధ్య జరిగినటువంటి సంభాషణను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ఒక విలువను తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ రోజు లోకా సువార్త 10వ అధ్యాయంలో మనమందరం కలిసి ధ్యానించుకున్న ఈ మాటలు మనము మన హృదయాల్లో స్థిరపరచుకొని మరి వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది మనం ప్రాథమికమైనటువంటి ఆలోచన. మరి ఆ రకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాము. మరి అట్టి దీవెనలు అట్టి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే దేవుని మనం ప్రార్థనాపూర్వకంగా అడిగినట్లయితే అట్టి ఆశీర్వాదాలు మనం పొందిన వారం అవుతాము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి తలలు వంచుకున్నట్లయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడ లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము లోకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు తండ్రి 42 వచనాల ప్రభు పొందపరిచిన సమస్తమైనటువంటి బోధనలు ప్రభు ఉపమానాలను ప్రభు తండ్రి నాయన వాక్య విలువలు నాయన
అదేవిధంగా ప్రభు ప్రవచన నెరవేర్పుల గురించి ప్రభు తండ్రి మీరు తెలియజేయనటువంటి ప్రతి మాటను మేము ఆ హృదయాల్లో స్థిరపరుచున్నాం ప్రభు, విశ్వాసం కలిగి ఉన్నాము, నమ్మకం కలిగి ఉన్నాం ప్రభు. మరి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభు తండ్రి నాయన వినిన వారిని ప్రభు తండ్రి చూస్తున్న వారిని ప్రభు, ఆ తర్వాత దీని ఖాళీ సమయంలో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభు తండ్రి నాయన మీ కోరిక మేరకు ప్రభు తండ్రి ఈ చిత్తానుసారంగా మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో లేఖనానుసారంగా ప్రభు, వాక్యమనుసారంగా, ప్రవచనం అనుసారంగా మేము జీవించడం పట్ల మీరు సంతోషిస్తారు ప్రభు తండ్రి. అట్టి సంతోషాన్ని మేము పొందుటకు ప్రభు మాకు శక్తిని, బలాన్ని ప్రభు కలుగు చేయండి ప్రభు తండ్రి. అనేకమైనటువంటి ప్రాంతాలలో ప్రభు తండ్రి, అనేకమైన పట్టణాల్లో ప్రభు తండ్రి సువార్తను ప్రభు నడిపిస్తున్నటువంటి అనేకమైన దైవజనులు ప్రభు తండ్రి ఆశీర్వదించండి ప్రభు తండ్రి, దీవించండి ఆయన. మరి ముఖ్యంగా ప్రభు తండ్రి నేటి సమాజంలో ప్రభు క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్నటువంటి అనేకమైన దాడుల విషయాల పట్ల ప్రభు తండ్రి నాయన ఈ ప్రార్థన ద్వారా ప్రభు తండ్రి నాయన వారిని ఆశీర్వదించండి, వారు దీవించండి ప్రభు, వారి కుటుంబాలను దీవించండి ప్రభు నాయన. మరి నేటి దినం రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మేము మాట్లాడినటువంటి మాటలు మీ దాసుని నన్ను ప్రభు తండ్రి నాయన ఆశీర్వదించండి, దీవించండి. రక్షణ వాక్య కార్యక్రమాన్ని ముందుకు నడిపించే శక్తిని, కృపను కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేని మాకు దయచేయండి, ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారంగాను తండ్రి మా అపరాధం క్షమించను, శోధన నుంచి దుష్టుని తప్పించండి ప్రభు. రాజ్యము, మహిమ, బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము లోక సువార్త 10వ అధ్యాయాన్ని మనం అందరం ధ్యానించుకున్నామని, అదేవిధంగా మరి లోక మార్గంలో మీ యొక్క క్రియలలో ప్రతి సందర్భంలో కూడా దేవుని చిత్తానుసారంగా పనిని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మంచి ప్రయోజనకరమైన ఫలాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు.